ఎవ్రీవన్. సో లాస్ట్ టైం నేను వాట్ ఐ బాట్ ఫ్రమ్ ఇండియా వీడియో చేసినప్పుడు నేను రెడీమేడ్ లైక్ పులావ్ మిక్స్ మా మమ్మీ చేసి పంపించారని చెప్పి పోస్ట్ చేశాను. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారనమాట, రెసిపీ ఏంటి నాకు చెప్పండి కనుక్కొని అని చెప్పి. సో నేను ఈ ఇండియా ట్రిప్లో మా మమ్మీ ఇంకొక రెడీమేడ్ మిక్స్ ఒకటి చేశారు, ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోర మిక్స్ అనమాట. సో ఆ రెసిపీని షూట్ చేస్తున్నాను, నేను పోస్ట్ చేస్తాను రెసిపీని. సో మీకు వర్క్ చాలా హెక్టిక్గా ఉన్నా ఆర్ ఏ రోజన్నా వండుకోవాలని అనిపించకపోయినా మీకు హ్యాండీగా ఉంటుందన్నమాట. ఫెస్టివ్స్ టైంలో కూడా లైక్ మల్టిపుల్ ఐటమ్స్ చేసుకోవాలనిపిస్తుంది కదా, సో అంత టైం కూడా ఉండదు మనకి, ఒక పక్కన టైం అంతా రన్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు లైక్ ఇన్స్టెంట్గా ఇది మనం జస్ట్ వైట్ రైస్కి కలిపేసుకుంటే ఆథెంటిక్ మామిడికాయ పులిహోర టేస్ట్ వస్తుంది. నేనైతే నార్మల్గా ఈ మిక్స్ని లైక్ ఇడ్లీస్ వాటితో కూడా తినేస్తాను, దోసాస్తో. ఈ రెసిపీ అయితే ఒక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. దీనికోసం 6 పచ్చడి మామిడికాయలు తీసుకొని ఇట్లా షెడ్ చేసి ఎండలో కానీ నీడలో కానీ ఒక డే అంతా అట్లా ఉంచాలి. ఇట్లా చేయడం వల్ల బూజు అలాంటివి రాకుండా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాం. సిక్స్ కప్స్. ఇప్పుడు 6 కప్పులు అయింది ఇది తురుము. వేరుశనగ నూనె 1 కప్పు వేస్తున్నానండి. 6 కప్పులు అయింది కదా, 1 కప్పు వేరుశనగ నూనె వేస్తున్నాను. తాలింపుకి 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు కానీ సాయి మినపప్పు కానీ తీసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు నేను ఒక 5 తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక 20 పడతాయి కారం తినేవాళ్ళకి. మా అమ్మాయి కారం తక్కువ తింటుంది, అందుకని తీసుకున్నా. ఎండుమిర్చి కూడా ఒక 20 తీసుకోవచ్చు. మా అమ్మాయి ఎండుమిర్చి తినదు, అందుకని ఎండుమిర్చి నేను వేయటం లేదు. పచ్చిమిరకాయలు బాగా వేగనివ్వాలండి, పచ్చిగా ఉంటే బూజు వస్తుంది. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మా అమ్మాయి కారం ఎక్కువ తిరగని ఎండుమిర్చి వేయలేదు. ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకోవాలి. ఆయిల్ సరిపోతే లాస్ట్ టైం కలుపుకోవచ్చండి. ఇది నెమ్మదిగా జాగ్రత్తగా కలపండి. ఇది నూనెకి వచ్చే వరకు వేయించాలండి. సేపు లిడ్ ఏమీ పెట్టకుండా మగ్గించాలి. 2 స్పూన్లు ఉప్పు వేయాలి. వేయించిన వేరుశనగపప్పు 1/2 కప్పు, ఇంగువ వేయాలి. లాస్ట్లో వేస్తే సువాసన బాగుంటుంది. కొంచెం నూనె కక్కే వరకు తిప్పేసేసి కట్టేసేస్తాం. కావాలంటే వేరుశనగుళ్ళు పోపులో కూడా వేసేసేయచ్చు కదా. అవును, కావాలంటే వేరుశనగ పోపులో కూడా వేసేస్తాం. కొంచెం నూనె కక్కేనా కట్టేసేద్దాం. మన ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ రెడీ అయిపోయింది. మీరు రైస్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ పసుపు వేసి కుక్ చేసి ఇంకా ఈ మిక్స్ని యాడ్ చేసేయడమే రైస్కి. ఈ రెసిపీని మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి.